రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఏసీ రూమ్లకెంచి బయటికి అత్తలేరు. అదేమన్నా జబ్బో ఏం కథనో కానీ కొత్తగా కొలువులకు ఎక్కినోళ్ళు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారని నవ్వుకుంటనే సీఎం రేవంత్ అన్న డోస్ గట్టిగానే వేసిండు. మరిగా సీఎం రేవంత్ అన్న ఏ అధికారులను ఉద్దేశించి అట్లా మాట్లాడిండో తెలియదు కానీ గీ కలెక్టర్ సారు మాత్రం ఎవ్వరు అంక పెట్టకుండా పనిచేసి లీడర్లు కాదు, జనాల చేతనే శభాష్ కలెక్టర్ అంటే గిట్లుండాలి అనిపించుకుంటున్నాడు. మరి ఆయన ఎవరు ఏం చేసిండు చూద్దాం. ఇగో ఈడ రైతులతో మాట్లాడుతున్న సారును ఏర్పాటు చేసిండ్రా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సారు. చాలా మంది కలెక్టర్లు ఆఫీసులనే గూకుండి కింది స్థాయి అధికారులతోని పనిచేపిస్తారు గాని ముజ్మిల్ ఖాన్ సారు మాత్రం మిగిలిన కలెక్టర్లకు జర అలగుంటాడు. ఎక్కువ మటుకు జనాలనే తిరుక్కుంటా అన్ని తక్లీఫ్లను స్వయంగా పోయి అరుచుకుంటాడు. ఇటు విద్యార్థుల సమస్యలైనా రైతుల సమస్యలైనా తక్లీఫ్ ఏదున్నా స్వయంగా పర్యటించి వాళ్ళతో మాట్లాడే అసలు ముచ్చటేందనేది తెలుసుకుంటాడు. అట్లా ఇయ్యాల గీ రైతులతో మాట్లాడిండు. వన్ ఫ్రూట్ సార్. అయితే సార్ ఒక ప్లాంట్ నుంచి 15 నుంచి 20 కిలోలు వస్తాయి సార్. 20 కిలోలు సంవత్సరానికి వస్తాయి సార్. కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైటింగ్ వస్తాయండి. జూన్ జూలై ఆగస్ట్ 5 lakhs అవుతుంది సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి? 20 సంవత్సరాలు వస్తుంది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడు ఊరికోయిన కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సారు అక్కడి రైతులు పండిస్తున్న పంటల గురించి అడిగి తెలుసుకున్నాడు. నీళ్ళు ఎంత మనం చెప్పాలి. అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి. అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి 150 రూపాయలు 250 రూపాయలు తీసుకెళ్తారు. ఆ 100 రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదండి. డైరెక్ట్గా షాప్ తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం, ట్రేడర్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అమ్మడం, మధ్యలోనే 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు. మళ్ళీ వాడు వెళ్ళి 200 రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతాడు. సరే వాడు షాప్లో పెట్టుకునే 200 రూపాయలు మనం ఆపలేము కానీ మధ్యవర్తి అయితే 200 రూపాయలు కాబట్టి ఇక్కడే పెట్టచ్చు కదా. రైతులు చెప్పిన మాటలిన్న కలెక్టర్ సారు రైతులు పంటను దళార్లకు అమ్ముకోకుండా డైరెక్ట్ అమ్ముకునే ఏర్పాట్లు చేసి రైతులకు ఫాయిదా అయ్యేటట్టు చూడాలని అధికారులకు చెప్పిండు. అటెన్క అదే ఊర్లో రైతుల సమస్యలు ఇంకేమున్నాయో ఆడ కూకుండి మరీ అరుచుకున్నాడు. మరి కలెక్టర్ సార్ లెక్కనే కడమ జిల్లాల కలెక్టర్లు కూడా పనిచేస్తే రైతులకు ఫాయిదా అవుతుందని అంటున్నారు ఈ కలెక్టర్ సారు పనితనం చూసిన జనాలు. అవు మరి ఇట్లా ప్రజల కోసానికి పనిచేసే కలెక్టర్లు అధికారులను తారీఫ్ చేస్తే కడమోళ్ళకు సుతం అట్లనే పనిచేయాలని అనిపిస్తది. కాబట్టి ముజ్మిల్ ఖాన్ సారును మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం.